హాయ్ ఎవ్రీవన్, ఫ్రైడే మినీ వ్లాగ్. ఈరోజు నేను ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి టీ పెట్టేశాను. పెట్టేసిన తర్వాత పల్లీల చట్నీ కోసం పల్లీలు అయితే వేయించుకుంటున్నాను ఓవెన్లో. అది త్వరగా ఎర్లీగా అయిపోతుంది కాబట్టి నేను ఓవెన్ ప్రిఫర్ చేస్తున్నాను ఇక్కడ. దాని తర్వాత ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే జొన్న అన్నము విత్ చట్నీ. చాలా బాగుంటుంది జొన్న రవ్వతో అన్నం చేసి తర్వాత చట్నీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పోపు దినుసులు, జొన్న రవ్వ 1 గ్లాస్, తర్వాత బఠానీలు, క్యారెట్ పెట్టుకున్నాను. మీకు ఇష్టమైనటువంటి వెజిటేబుల్స్ మీరు వాడవచ్చు. ఇక్కడైతే ఆయిల్ వేసేసుకుంటున్నాను వెజల్లో. మీకు టైం లేకపోతే కుక్కర్ కూడా క్లోజ్ చేసి విజిల్ ఒక 6 విజిల్స్ అలా వేసుకోవచ్చు. అయినప్పటికీ మనం ఇలాగే చేసుకుంటే బాగా టేస్టీ ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను క్యారెట్ వేసేసి దాని తర్వాత బఠానీలు కూడా వేసేసి వేయించుకుంటాను. ఈ జొన్న రవ్వ ఎలా రెడీ చేయాలంటే మనము జొన్నని నానబెట్టి ఒక 5 to 6 అవర్స్ నానబెట్టేసిన తర్వాత దీన్ని కొద్దిగా క్లాత్ మీద ఆరేసి దాన్ని రవ్వగా నూకుగా మిక్సీలో చేసేసుకుంటాము. ఇక్కడ నేను సాల్ట్ వేసాను. దాని తర్వాత 10 to 12 గ్లాస్ ఆఫ్ వాటర్ నేను ఇక్కడ వేసుకుంటాను. ఎందుకంటే జొన్న కొద్దిగా నూకు ఉంటుంది కాబట్టి అది బాయిల్ కావాలా, చాలా సాఫ్ట్ కావాలి కాబట్టి ఇక్కడ మనము ఒక 10 to 12 గ్లాసెస్ ఆఫ్ ఒక గ్లాస్ రవ్వకి 10 to 12 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసుకొని రెడీ చేసేసుకుందాం. ఇంకొక వైపు పల్లీల చట్నీ కోసం నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఒకవైపు ప్రిపేర్ అయిపోతుంది. దాన్ని రోలింగ్ బాయిల్ పెట్టినాను వాటర్ వేసి. సో ఇక్కడ బాయిల్ అవుతున్నటువంటి వాటర్ ఫ్లేమ్ని తక్కువ చేసి లో చేసి ఒక గ్లాస్ రవ్వ ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. వేసేసుకొని అది బాగా బాయిల్ అయ్యి కొద్దిగా అలా మనం చేతితో అలా ట్విస్ట్ దాన్ని ఇలా చేసినట్టయితే అది మెత్తబడుతుంది. అలాగే మెత్తగా అనిపిస్తుంది మనకి. అప్పుడు అది బాయిల్ అయినట్టు. మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలో అలా కన్సిస్టెన్సీలో చేసేసుకోవచ్చు. నేనైతే ఈ కన్సిస్టెన్సీ చేసుకున్నాను. ఇది రెడీ అయిపోయింది విత్ పల్లి చట్నీ. సో దాని తర్వాత యాజ్ యూజువల్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. పెట్ కవర్స్ అంతా చేంజ్ చేసి ఇంకా ఇంట్లో వర్క్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ప్లీజ్.